ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పెద్దపల్లి జిల్లాలోని సిఐటియు ముత్యంరావు, సిపిఐ తాండ్ర సదానందం, ఎంఆర్పీఎస్ బోంకూరు కైలాసం మహిళా అధ్యక్షురాలు ఆరికెల రామలక్ష్మి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మరి ఇంకా వీళ్ళు మంచోళ్ళు, ఎందుకంటే వాళ్ళని నడపనియారు కానీ వాళ్ళు నడుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో ఉంటే మరి ఇంకో వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి అని వాళ్ళు అనుకోవాలి. ఏదైతే అది అనేది చేస్తారు. కానీ వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మా వంతు సానుభూతి మేము తెలుస్తూ, నేను ఒక మహిళా లీడర్గా నేను దీన్ని ఖండిస్తున్నాను. కాకపోతే వీళ్ళ కోసం పోరాటాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కార్మికులు అంటే వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఖచ్చితమైనటువంటి గడుపు వాళ్ళకి ఎంత అయితే నిలుపుతుంది. వాళ్ళైతే మాత్రం లక్షల కొద్ది జీతాలు తీసుకుంటారు. కానీ మన వాళ్ళకైతే 10,000, 20,000 జీతాలు ఉంటే 50,000 జీతాలు ఇస్తున్నాం అనేది ప్రకటన చేస్తున్నారు. అది సరైంది కాదు. వాళ్ళు మాత్రం అధికారులు దాన్ని ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకంటూ మేము ఇంకా కొన్ని రోజులైతే మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నడిపే వాళ్ళకు కూడా మేము ఎదురు తిరిగి ఆపే అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈ ఉద్యమాన్ని ఎంతకైనా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయాలని పోరాటం చేసి మద్దతిస్తామని నా వంతుగా నేను ఖండిస్తున్నాను. నేను పంటితోను బీకితా అన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు కార్మికుల కష్టం కానీ ప్రజలు పడే ఇబ్బందులు కానీ తెలవట్లేదని నేను ఈ సభాముఖంగా ఈ వేదిక నుంచి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే నష్టాలు అని చెప్తున్నారు. ఈ నష్టాలకి పూర్తిగా మీరు కాదా బాధ్యులు? మీరు రాష్ట్రం రాకముందు ఏం చెప్పినారు? ఇదే మీ అవసరానికి ఎటువంటి నోటీసులు లేకుండా ఏది లేకుండా ఉన్న పలంగా గంట సేపట్లో సమ్మతించినారు. అప్పుడు ఏమన్నారు మీరు? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, ఈ రోజున మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు తెలుసా? ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితోని తలగొక్కున్నట్టే అని చెప్పినారు మీరు. అది మీరు ఇంకా మర్చిపోయినారేమో. ఎందుకంటే మీరు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లో చదువుతారు, కానీ మేము కడుపులో మంటతో చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు అంతా ప్రైవేట్ చేస్తామంటున్నారు. ఈ రోజున ఆర్టీసీలో అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఇలా అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఈ రోజున మీరు ప్రైవేట్ పరం చేస్తే ఆ రిజర్వేషన్లు ఏవి కూడా ఉండదు. వాళ్ళకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఆర్టీసీని నడిపిస్తారు. అది విషయం. కావున ప్రజలారా, బడుగు బలహీన వర్గాలు, సబ్బండ వర్గాలు ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలా. ఈయన పూర్తిగా దళిత వ్యతిరేకం నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను.